హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి నా యూరోప్ ట్రిప్లోని డే నెంబర్ 22. ఇటలీలో ఉన్నాను. నిన్నంతా వెన్నీస్ అంతా కూడా చూసుంటారు. అంటే ఇప్పుడు నేను వెన్నీస్ నుంచి ఫ్లోరెన్స్ వెళ్ళాలి. ఫ్లోరెన్స్ అనేది ఇంకొక సిటీ ఇటలీలో. పదని ఇక్కడ వెళ్దాం. బస్ బుక్ చేసుకున్నాను. ఈ వెనిజియా మెస్ట్రీ స్టేషన్ నుంచి ఫ్లోరెన్స్కి తక్కువ పడింది, 650 రూపీస్. అరౌండ్ 3 అవర్స్ జర్నీ పడుతుంది. పదని ఇక్కడ ఇటలీలోని ఫ్లోరెన్స్కి వెళ్దాం. ఇది కూడా ఇటలీ వెనిస్. ఇప్పుడు ఇటలీలో చాలా రోజులు ఉంటాయని చెప్పాను కదా, డిఫరెంట్ సిటీస్. ఫ్లోరెన్స్ అనేది ఒక సిటీ. వచ్చేసింది మన బస్. డబుల్ డెక్కర్ నట్టుంది కింద మీద. ఐటీఏ ఇటా బస్ అంటారంట దాన్ని. ఇక్కడ ఇటా ట్రైన్స్ కూడా ఉన్నాయి వీళ్ళవి. మధ్యలో ఒక స్టాప్ వచ్చింది, ఇక్కడ ఆగాం. చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది బస్తో ఒక ప్రాపర్ లుక్. చాలా బాగుంది. లోపలంతా కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. సీట్స్ అన్నీ కూడా బాగుంది. కింద ఒక డెక్కు, పైన ఒక డెక్కు. వచ్చేసాం. ఒక 3.5 అవర్స్ తర్వాత ఫ్లోరెన్స్కి. ఈ వెనిస్ నుంచి ఫ్లోరెన్స్కి 250 కిలోమీటర్స్ జర్నీ అయితే అందులో 50 కిలోమీటర్స్ మొత్తం టనల్లోనే ఉంది జర్నీ అంతా. ఒక్కొక్క టనల్ లిటరల్లీ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంది. అండ్ మధ్య మధ్యలో ఆ ఫ్లైఓవర్స్, ఆ బ్రిడ్జెస్ అయితే ఏమన్నా కనిపిస్తున్నాయా? కొన్ని బ్రిడ్జ్లు అయితే చూస్తే ఆకాశానికి మెట్లు కట్టినట్టుగానే ఉంది. చాలా బాగా అనిపించింది అవి చూడడానికి కూడా. అండ్ జర్నీ కూడా అంత స్ట్రెయిన్ ఏం అవ్వలేదు. బస్సెస్ చాలా బాగుంది, ఇది కంఫర్టబుల్గా. అండ్ ఈ ఫ్లోరెన్స్ కూడా సింపుల్గా ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏం లేవు చూడడానికి. చుట్టూ కొండలు. అండ్ మనం కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నాంలేండి. ఇక్కడ నుంచి సిటీలోకి 8 కిలోమీటర్స్. బస్ స్టాప్కి ఆనుకునే ట్రామ్ కూడా ఉంది. ట్రామ్ చూసుకుని మనం సిటీలోకి వెళ్దాం. టికెట్ అయితే తీసేసుకున్నాను కౌంటర్ నుంచి. 1.7 యూరో. పదండి ట్రామ్లోకి వెళ్దాం. ఫస్ట్ T1.3. స్టార్ట్ అయింది నా ఇటలీలో నా హాస్టల్ కష్టాలు. ఈ బ్యాంక్ వాళ్ళు చేసే పనులు ఉంటాయి చూసారా, వాళ్ళకి మనం బలవ్వాలి, ఇట్లా రోడ్లు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ నేను బుక్ చేసుకున్నాను ఎప్పుడు 1.5 month బ్యాక్. బుక్ చేసుకొని నా ఎస్బీఐ కార్డ్ డీటెయిల్స్ దాంట్లో ఇచ్చాను. సో ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళు ఆ హాస్టల్ అనుగుణంగా ఒక టైం ఇస్తారు మనకి. ఈ టైం రోజున సర్టన్ అమౌంట్, అంటే నా వరకు వచ్చేసరికి 120 యూరోస్, అంటే ఇంచుమించు 11,000 రూపాయలు నేను ఇప్పుడు వచ్చి 2 రోజుల ముందు కట్ అవ్వాలి. ఆటోమేటిక్గా నా కార్డులో నుంచి కట్ అయిపోతాయి. కార్డ్ డీటెయిల్స్ అన్నీ సైట్లో ఇచ్చేసి ఉంటాం మనం. సో కట్ అవ్వడానికి ముందు ఏం జరిగిందంటే బ్యాంక్ నుంచి నాకు వెరిఫికేషన్ కాల్ వచ్చింది. నేను కాల్ ఆన్సర్ చేయలేదు. ఆడ ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేసి, అంటే నేను కాల్ ఆన్సర్ చేయకపోవడంతో వాడు ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసి పడేసింటే బుకింగ్ క్యాన్సిల్. నేను 1.5 month నుంచి ముందు బుక్ చేసుకున్న బుకింగ్ కాస్త పోయింది. మరి మిస్టేక్ నీది కదా, బ్యాంక్ వాళ్ళు ఎందుకు అంటున్నావు అంటే, నేను ఇంటర్నేషనల్ ట్రిప్లో ఉన్నాను, కాల్స్ ఆన్సర్ చేయలేను. మరి బ్యాంక్ నుంచి వచ్చింది కదా, కాల్ ఆన్సర్ చేయొచ్చు కదా అంటే, నేను టాప్అప్ చేసుకుని వచ్చాను ఒక 600 రూపీస్. ఎందుకైనా మంచిది ఉండాలి ఎమర్జెన్సీ కానీ. మధ్యలో 3 కాల్స్ వచ్చాయి బ్యాంక్ నుంచి. సరే ఇదే బ్యాంక్ నుంచి ఆ వెరిఫికేషన్ కాల్ ఏమో అని డౌట్ వచ్చి ఆన్సర్ చేసిన. సార్ మీరు రీసెంట్ చేసిన ట్రాన్సాక్షన్ ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుంటారా సార్ అంట. చెత్తనా డాష్ బోర్డ్. ఆడికి అయిపోయిందా? ఆ కాల్ ఆన్సర్ చేసినందుకు 100 రూపాయలు గాన్. జస్ట్ 10 seconds మాట్లాడినందుకు. మళ్ళీ ఇట్లా 2 times అయింది. 3 times 300 రూపాయలు గాన్. నాకు లాస్ట్ వీక్ ఎప్పుడో కాల్ వచ్చింది మళ్ళీ ఎస్బీఐ నుంచి. నేను ఆన్సర్ చేయలేదు. ఇదే చెత్త కాల్ అయి ఉంటుంది, ఈ ఏమంటారు ఈ ఈఎంఐ కన్వర్షన్ గురించి అని నేను పెద్ద పట్టించుకోలేదు. నాకు తెలిసి ఆ చెత్త కాల్స్ అనుకుని నేను ఏవైతే మిస్ చేశానో దాంట్లో ఇది కొట్టుకుపోయింది. ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్, ఈ హాస్టల్ బుకింగ్ గాన్.
మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేసి బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. మేము ఫ్రీగా ఉంటే ఇచ్చేవాళ్ళం, బట్ హాస్టల్ అంతా బుక్ అయిపోయిందంట. నేను ఆడికైనా బస్సులో ఉన్నప్పుడు చూసుకుంటూనే వస్తున్నాను. నాకు 3 నైట్స్కి 120 euros పడింది ఇది. ఇప్పుడు ఏడ చూసినా కూడా మినిమం ఒక నైట్కి ఈజీగా 10,000 హాస్టల్కి పే చేయాలి. ఇప్పుడు ఎతకాలి హాస్టల్స్, అదో పెద్ద ప్రాబ్లం. స్కెడ్యూల్ అంతా గందరగోళం అవుతుంది. అది అవన్నీ చాలన్నట్టు డబ్బులు ఎందుకంటే ఇప్పుడు సేమ్ డే వస్తున్నాం కాబట్టి మనం తక్కువ దొరకడం చాలా కష్టం. చూద్దాం ఏమవుతుందో. ఈ బ్యాగులు వేసుకుని తిరగాలంటే ధూళి తీరిపోతుంది. ఇంకొక హాస్టల్కి వచ్చిన 337 euros అంట 3 నైట్స్కి. అంటే ఇంచుమించు ఒక నైట్కి 11,000 రూపాయలు. బా ఇంకేం చూద్దాం. ఏం ప్రాబ్లం ఈ బ్యాగులు వేసుకుని తిరగడమే కష్టం. లాస్ట్ 2 అవర్స్లో ఒక 8 హాస్టల్ వెళ్ళి ఉంటా. అందులో 7 సోల్డ్ అవుట్. ఒకటి మాత్రం అవైలబుల్లో ఉండే. చెప్పాను కదా, అది 337 euros అడుగుతున్నారని చెప్పి. వద్దురా బాబు అని చెప్పి వచ్చేసిన. ఇంకా ఏం దొరకకపోయేసరికి మళ్ళీ ఆడకపోయే లోపు అది కూడా ఎగిరిపోయింది. సో ఇక్కడ ఒక హాస్టల్లో మన తెలుగు అమ్మాయి ఒక తను, అంటే బెంగళూరు అమ్మాయికి కలిసింది. తన రిసెప్షన్లో చూసుకుంటున్నట్టుంది, అంటే ఆ హాస్టల్ అంతా చూసుకుంటున్నట్టుంది మేనేజింగ్. తను ఇంకొక హాస్టల్ చెప్పింది, అటువైపు వెళ్తున్నాను, చూడాలి మా అదేమొద్దు. అమ్మ ఇంత దారుణంగా ఉంది బాబు. హోటల్స్ ప్యాక్డప్. ఏమి ఈవెంట్ జరుగుతుందా ఏంది? పోనీ ఏం జరిగినా సరే నా బుకింగ్ క్యాన్సిల్ అవ్వడేంది, వేరే హాస్టల్ని ప్యాక్ అవ్వడేంది. లాస్ట్గా బెంగళూరు అమ్మాయి చెప్పింది కదా, అక్కడికి వచ్చాను. ఇంకెక్కడ దొరికింది తెలుసా ఇది? ఇదంతా లగేజ్ స్టోరింగ్ ఉంది. పైన ఒక బెడ్ ఉంది, అక్కడ దొరికింది. అది కూడా ఏం తెలుసా, ఇది ఒక రోజుకే. మళ్ళీ రేపు ఎల్లుండికి నేను కష్టపడాలి. రేపటికి ఎల్లుండికి ఆల్రెడీ నా ప్లాన్స్ అయి ఉన్నాయి, అవేమైతే తెలియదు. ఇది ఒక్క బెడ్. 2 బెడ్లు ఉన్నాయి పైన, ఆల్మోస్ట్ టాప్ దాంట్లో. దీంట్లో ఒక బెడ్. దీని కాస్ట్ ఎంత తెలుసా? 100 euros ఒక నైట్కి. అక్షరాల 9,000 రూపాయలు. ఆ బ్యాంక్ కూడా చేసిన ఒక్క పనికి. ఈ 2 బ్యాగులు వేసుకొని అప్పటి నుంచి ఎంత లేదన్నా ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు తిరుగుంటా. అలా నైనా ఎవరైనా బ్యాంక్ వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి రా బాబు, మీ ప్రమోషన్స్కి ఆర్ ఈఎంఐ కన్వర్షన్స్కి ఒక నెంబర్ మెయింటైన్ చేయండి, ఇట్లా కాల్ వెరిఫికేషన్స్కి ఉంటే ఒక నెంబర్ మెయింటైన్ చేయండి రా బాబు. అట్లీస్ట్ మేము దేనికి ఆన్సర్ చేయాలి, దేనికి ఆన్సర్ చేయొద్దని డిసైడ్ అయ్యి చదువుతాం రా బాబు. అదంటారు కదా, ఎగో పుళ్ళు వచ్చి అంటే నేను ఒకసారి నిజంగా పుళ్ళు వచ్చేస్తే ఎవరు నమ్మలేదంట అని చెప్పి అట్లుంది. ఏదైనా ఫ్రాడ్ కాల్ కూడా జరిగిందనుకోండి మాకు తెలియకుండా, మీరు ఈ కాల్ చేసేసరికి వీళ్ళు ఊక సాగుకొట్టి కాల్ చేస్తుంటారు, ఆ ఆఫర్ ఈ ఆఫరు ఈఎంఐ అని చెప్పి మా ఆన్సర్ చేయము, మా అకౌంట్లో డబ్బులని పోతాయి. ఒక పద్ధతి పాడు పెట్టుకుంటారు బాబు. అంత పెద్ద బ్యాంకింగ్ సిస్టమ్లు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే నేను అది సెట్ చేసుకుంది యూరోస్లో కదా. సో వాళ్ళు యూరోస్లో అమౌంట్ డెబిట్ అయ్యేటప్పుడు ఆ పెద్ద అమౌంట్ ఏదైనా డెబిట్ అయినప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకు కాల్ చేస్తారు వెరిఫికేషన్ కోసం. సో అక్కడ పడింది. అండ్ ఇంటర్నేషనల్స్కి నేను కాల్ రావడానికి నేను ఒక టాప్అప్ చేసుకోవడంతో నాకు కాల్స్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి నేను ఏది ఇంపార్టెంట్ కాదు అని కాల్ ఆన్సర్ చేస్తున్నాను. అంటే లేపడం కూడా కాదు, నాకు తెలిసిన నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను అనుకోండి, అది కట్ చేసేసి వాట్సాప్తోనే వాళ్ళకి కాల్ చేయడము ఏదో అట్లీస్ట్ అప్పటి వరకు నా పని అవ్వడానికి. చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్ ముందరగా అనిపిస్తుంది. అది ఫేమస్ బసిలికా, ఫ్లోరెన్స్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ఇది చర్చిల్లో ఒకటి, బసిలికా San Lorenzo. అండ్ దానికి ముందర వస్తూ చూడండి, చూపిస్తాను మెయిన్ మార్కెట్. ఎంత మార్కెట్ అయినా రైట్ సైడ్ చూడండి ఎంత మార్కెట్, మొత్తం లెదర్ రిలేటెడ్ బ్యాగ్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయి. ఇదంతా స్ట్రీట్ షాపింగే. చిన్న రింగ్స్ కూడా 10 euros 20 euros అంత లెదర్ బ్యాగ్స్ లాంటివి ఇలాంటివన్నీ. ఈ మార్కెట్లో కూడా సగంకి పైగా షాపులు మన పక్క దేశపోలే, అదే బెంగాలీ బాబులే. ఇందిరాబాబు ఈ తోలు మన తోలులాగా కనిపిస్తున్నాను అనుకుంటే ఆ భాష గమనిస్తే అర్థమైంది అంత బంగ్లాదేశ్లో అని. మీకు నిన్న వెనిస్ వీటిలో కూడా చూస్తుంటారు, మొత్తం వాళ్ళే. ఇటలీలో బాగా గట్టిగా కబ్జా చేసి పడేసారు వీళ్ళు, ఏమో అనుకున్నాను. కానీ ఓన్లీ ఆ సాడ్ పార్ట్ ఏంటంటే ఈ రోజులో కొంచెం బాగా మైండ్లో ఉంది ఏంటంటే 40 euros అంటే 3,500 రూపాయలు, 3,500 రూపీస్ ఒక నైట్కి ఉండాల్సిన 9,000 పెట్టాల్సి వచ్చింది. చూడాలి కొంచెం మీకు ఏమైనా ప్లేస్లు చూపించి మళ్ళీ నేను హాస్టల్కి వచ్చి మిగతా 2 రోజులకి నేను హాస్టల్ ఎత్తుకోవాలి. ఎందుకంటే
ఇప్పుడు ఏది ఉంటున్నాను అది ఒక్క నైట్కే. ఈ మార్కెట్లోనే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, ఇది మార్కెట్ అంట, అంటే ఇంటర్నల్ మార్కెట్ ఏదైనా ఉన్నట్టుంది. చూద్దాం పని ఏంటో అది. చెప్పాను కదా అంతా ఒక క్లోజ్ మార్కెట్ అని చెప్పి, మీట్ కానీ అన్నీ ఉన్నట్టున్నాయి చూడండి ఇక్కడ. రావడంతోనే ఇక్కడ రెస్టారెంట్స్ టైప్లో అమ్మ మొత్తం ఇది బీఫ్ పోర్క్ ఉన్నట్టుంది కదా గట్టిగా. ఓహా మామూలుగా లేదుగా లోపల. భలే ఉంది ఏరియా అంతా, చిన్న చిన్న కెఫేస్ లాగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన బీఫ్ ఇస్తుంది తినమని చెప్పి వద్దురా బాబు అని చెప్పిన. పిజ్జాస్, బర్గర్స్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్ ఏం కావాలన్నా ఉన్నాయడ. భలే ఉంది మార్కెట్ అంతా, ఇది తీసుకోవచ్చు, ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. భలే ఉంది ఓపెన్గా అంతా. ఎట్లా అనిపించింది? మార్కెట్ బాగుంది కదా, చాలా హ్యాపీనింగ్లా ఉంది, కూర్చొని చిల్ అవ్వచ్చు చాలాసేపు నిజంగా. ఎందుకంటే లైవ్గా మ్యూజిక్ పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అంతా కూడా. ఈరోజుకి ఇంతే. ఐ థింక్ నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి, అండ్ అందులో ముఖ్యంగా రేపటి సంగతి హాస్టల్ ఏదో చూడాలి కాబట్టి ఈరోజు ప్లాన్లో 2 ప్లేసులు మిస్ అయ్యాయి. దాన్ని రేపటికి ఎక్కడైనా అడ్జస్ట్ చేస్తాను. ఇంకొక 2 రోజులు ఇక్కడే ఫ్లోరెన్స్లోనే ఉంటాను. సో దట్స్ ఇట్. ఈ వీడియో అంతే, నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంటే బాయ్, టేక్ కేర్.